100 ముదిరాజ్ కుటుంబాలు ఆ చెరువులో పెరిగే చేపలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి చేపలను అమ్ముకుంటూ బతుకుతున్న ఆ ముదిరాజ్ కుటుంబాల్లో ఉన్న ఫలంగా పిడుగుపడ్డట్టయింది. ఏమైందో ఏమో తెలీదు, కానీ ఒక్కసారిగా చెరువులోని చేపలని చనిపోయి ఒడ్డుకు చేరుకున్నాయి. దీంతో ఆ ముదిరాజులు తీవ్ర ఆవేదన చెందుతూ ప్రభుత్వమే తమని కాపాడాలని వేడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువులో భారీ సంఖ్యలో చేపలు మృతి చెందాయి. 2 రోజుల క్రితం ఒక్కొక్క చేప చనిపోతూ రాగా తాజాగా టన్నుల కొద్ది చేపలు మృతి చెంది ఒడ్డుకు చేరాయి. ఇస్నాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రసాయన వ్యర్థ పదార్థాలు చెరువులో కలవడంతోనే లేదా మరే ఇతర కారణాలతోనో చేపలు మృతి చెందాయి. మత్స్యశాఖ అధికారులు పెద్ద చెరువు వద్దకు చేరుకుని చేపల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు శాంపిల్స్ సేకరించారు. సుమారు 10 టన్నులకు పైగా చేపలు మృతి చెందడంతో కోటి వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. ఈ చెరువుపైన ఆధారపడి 100 ముదిరాజ్ కుటుంబాలు జీవిస్తున్నాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ముదిరాజులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న మెదక్ కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ అభ్యర్థి నీలం మధు చేపల మృతిపై స్పందించారు. ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పటాన్చెరు మండలంలో చిట్కుల గ్రామంలో పెద్ద చెరువులో హఠాత్తుగా చేపలు చనిపోవడం జరిగింది. అక్కడ నుంచి మత్స్యకారులు అందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్కు రెస్పాండ్ అయ్యి నేను అందుబాటులో లేను, నేను అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా కాబట్టి అక్కడ ఉన్న అధికారులతోటి మాట్లాడి పీసీబీ తోటి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మత్స్యకారుల అధికారులతో అందరితో మాట్లాడినా రివ్యూగా మాట్లాడి వాళ్ళకు న్యాయం చేయాలి అని చెప్తే అధికారులు కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఖచ్చితంగా మత్స్యకారులకు అందరికీ కూడా తోడుండి నేను వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఉండి భరోసా ఉండి ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం కూడా నేను చేయించి నా నుంచి కూడా నేను ఎప్పుడూ మత్స్యకారులకు అందుబాటులో ఉండి సాయం చేస్తానని తెలియజేస్తున్నాను. ఇదే ఫిష్ కిల్ జరిగింది. నియర్ అబౌట్ 1 tons ఆఫ్ ఫిష్ కొంచెం చనిపోయినాయి ఇక్కడ. సో మేము కూడా పీసీబీ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసాము. శాంపుల్ ప్రిలిమినరీ చెక్ చేస్తే కొంచెం డివో లెవెల్ చాలా తక్కువైనట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే చిట్కుల్ ఓవరాల్ ఏరియాలో చూస్తే ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా దగ్గరలో ఎక్కడ ఒక 800 meters 1 kilometer డిస్టెన్స్లో ఏం లేవు ఇండస్ట్రీస్. సో మేము అది శాంపిల్స్ అనాలిసిస్ చేసేసి ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలి అన్నట్టు చూస్తాం. మా చిట్కుల్ చెరువుల 230 ఎకరాల చెరువు. మేము ఇంచుమించు ఒక 30-40-50 సంవత్సరాల నుంచి చెరువు మీద మేము 100 కుటుంబాలు బతుకుతాము. ఇది ఏమైందో తెలియదు మాకు. సోమవారం పొద్దున్న నుంచి లైట్గా ఒక్కొక్క చేప తేలింది. నిన్న మధ్యాహ్నం వరకు వచ్చేలోపు చేప మొత్తం బయటకు వచ్చేసి ఇంచుమించు ఉన్న చేప మొత్తం వచ్చేది ఒక 10 టన్నులంతా రావచ్చు అని మాకు ఆలోచన. అది ఎందువల్ల వచ్చింది, అది కెమికల్ వచ్చిందా ఏమొచ్చిందా, ఇస్నాపూర్ నుంచి పర్వాటి వస్తుంది మాకరేకట్ట నుంచి, అక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లమా లేదంటే మహేశ్వర్ కాలేజీ వాటర్ వస్తుంది దానివల్ల ప్రాబ్లమా లేదా మా చెరువులో ఏదైనా ప్రాబ్లం ఉందనేది మాకు ఇప్పటివరకు తెలియదు. మాకేందంటే మాకు జరిగిన నష్టపరిహారం ఏదన్నా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. 100 మందిలో ఒక కుటుంబంలో నేను ఒక కుటుంబము. అయితే ఈ చెరువుల ఇట్లా జరిగినందుకు మాకు ఏంటంటే ఒకటి కాలేజీ మహేశ్వర్ కాలేజీ నుంచి ఏమన్నా వాటర్ కాదు గోళీలు ఉంటాయి కదా సార్, ఆ గోళీ కూడా ఎక్స్పెక్ట్ అయినవి కూడా పాడేస్తే కూడా ఇట్లా అయిందా, లేకపోతే పైకి వెళ్ళి వాటర్ కెమికల్ వాటర్ వచ్చి కూడా ఇట్లా అయిందా అనేది మాకు ఆ రెండిట్ల మీద డౌట్ ఉంది సార్. అంతే. చెరువు అయితే మేమైతే 40-50 సంవత్సరాల మా తాతలు మా నాయనల సంది మేము ఇప్పటిదాకా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. 100 కుటుంబాలు సార్. అధికారులు వచ్చారు, 7 సార్ వచ్చారు. వాటర్ చేపలు కూడా శాంపుల్ చేసిన తర్వాత అది ఏం ప్రాబ్లం అనేది తెలిసిన తర్వాత చెప్తామని చెప్పి